ఏ ఫర్ యాపిల్ అన్నమా, బి ఫర్, సి ఫర్, డి ఫర్, మస్తు మెమరీ ఉన్నది మీకు. రైట్, ఇప్పుడు చెప్తా. ఏ ఫర్ యాపిల్, బ్యాటు, బాలు ఇక్కడ వద్దకి. కానీ మనం లైఫ్లోకి పోయినాక ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ పనిచేస్తాయా? పనిచేయాయి కదా. అది ఎక్కడ పనిచేస్తే చెప్తా, వింటారా? ఏ ఫర్ యాటిట్యూడ్ అనాలా. ఏమనాలా? యాటిట్యూడ్ అంటే వైఖరి, మన వైఖరి కదా. ఏ ఫర్ యాటిట్యూడ్ మన వైఖరి ఎట్లా ఉన్నది, ఇంట్లో ఎట్లా ఉన్నది, బడిలో ఎట్లా ఉన్నది, మన స్నేహితులతోనే ఎట్లా ఉన్నది అని నేర్చుకోవాలి. బి ఫర్ బిహేవియర్, మన ప్రవర్తన ఎట్లా ఉన్నది. ఆడపిల్లలు మగపిల్లలతో ఎట్లా ఉంటున్నాం, మగపిల్లలు ఆడపిల్లలతో ఎట్లా ఉంటున్నాం, టీచర్లతో ఎట్లా ఉంటున్నాం, పేరెంట్స్తో ఎట్లా ఉంటున్నాం, మన ఇంటి పక్క ఆంటీతో ఎట్లుంటున్నాం, అంకుల్తో ఎట్లుంటున్నాం అన్నది మన ప్రవర్తన. సి ఫర్ ఛాలెంజెస్, ఏదన్నా రేపటోదైనా ఛాలెంజెస్, కష్టాలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలన్నది నేర్చుకోవాలా. డి ఫర్ డెడికేషన్ అని నేర్చుకోవాలా. డెడికేషన్ అంటే డి ఫర్ డెడికేషన్, ఈ ఫర్ ఎవల్యూషన్, మన క్రాచ్ చేసుకోవాలి, ఎవల్యూషన్ చేసుకోవాలా. ఇవి మన పర్సనాలిటీని డెవలప్ చేసే వర్డ్స్ కదా. ఇవి నేర్చుకోవాలరా మనం ఇక్కడ స్కూళ్ళల్లో. ఇవి ఒక ప్రవర్తన రావాలంటే ఒక 21 days దాన్ని పాటిస్తే మన ప్రవర్తన మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది కదా. అట్లనే ఒకరోజు ఏతోని ప్రయాణం చేయండి. ఏ ఫర్ యాటిట్యూడ్, నేను ఇలా యాటిట్యూడ్గానే ఉండగలుగుతానే, ఏతోనే ప్రయాణం చేయండి దినమంతా. రెండో రోజు బి అక్షరం పట్టుకోండి, బి ఫర్ బిహేవియర్, నా ప్రవర్తన ఎవరి దగ్గర ఎట్లా ఉన్నదని క్రాస్ చెక్ చేసుకోండి. ఇట్లా ఏ నుంచి జెడ్ వరకు సార్ దగ్గర రాసుకొని ఒక్కొక్క అక్షరంతో మీరు ఒక నెల రోజులు కష్టపడ్డారు అనుకోండి, మీ ప్రవర్తన చేంజ్ అవుతుంది, మీ బిహేవియర్ చేంజ్ అవుతుంది, మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, మీరు అందరు పిల్లల కన్నా డిఫరెంట్గా ఉండగలుగుతారు. చేస్తారా? ఇప్పుడు కొట్టాలని పెట్టి చప్పట్లు కొట్టారు.